బ్యాక్ టు న్యూస్. తిరుపతిలో తొక్కిసలాట ఘటన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు వైఎస్ జగన్. ఘటన వెనుక ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. వైకుంఠ ఏకాదశి నాడు లక్షలాది మంది వస్తారని తెలిసి కూడా కౌంటర్ల దగ్గర భద్రత ఎందుకు పెంచలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. పోలీసులంతా కుప్పం చంద్రబాబు పర్యటనపైనే ఉన్నారని, క్యూ లైన్ లో పంపేందుకు పోలీసులు లేరన్నారు. ఒకే చోట తొక్కిసలాట జరిగిందని అబద్ధం చెప్తున్నారన్నారు. ఇక్కడ పోయి చూస్తే వచ్చిన వాళ్ళు రకరకాల అన్ని ప్రాంతాల నుంచి రకరకాల కౌంటర్లు ఎక్కడెక్కడ అన్ని కౌంటర్ల నుంచి వచ్చిన మనుషులు తొక్కిసలాటలో ఉన్న మనుషులు ఇక్కడ కనిపిస్తారు. కారణం ఏమిటి? టీటీడీలో ఒక టీటీడీ అనే ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున, వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది వస్తారు అనే సంగతి తెలిసి ఇంత దారుణమైన అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. దీంట్లో బాధ్యులు ఒక టీటీడీ ఒకడే కాదు, టీటీడీ, ఎంటైర్ ఎస్పీ, పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్, ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వామే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అన్న సంగతి తెలుసు. సొంత చంద్రబాబు నాయుడు గారి ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి నాడున ఎన్ని లక్షల మంది జనాభా వస్తారన్న సంగతి తనకు తెలిసి ఉన్నా కూడా తన ప్రోగ్రాం 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు తన ప్రోగ్రాం పెట్టుకొని ప్రత్యామ్నాయ అరేంజ్మెంట్ తాను చేయకుండా పోలీసులు మొత్తం తన అరేంజ్మెంట్ల కోసం తను పిలిపించుకొని ఇక్కడ గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 6 మంది చనిపోవడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న వాళ్ళను అందరినీ కూడా పరామర్శిస్తే దేవుని దయ వల్ల ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం మరి సీరియస్గా చనిపోయేంత పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు అన్నది తెలుసుకోవడం రాష్ట్ర సంతోషం. కానీ తీరా చూస్తే దాదాపుగా రుయా హాస్పిటల్, ఈ హాస్పిటల్ అన్ని చోట్ల కలుపుకుంటే దాదాపుగా కనీసం అంటే ఉజ్జాయింపుగా నెంబర్లు చెప్తా ఉన్నారు. ఇక్కడైతే 35 మంది చెప్తా ఉన్నారు. రుయా హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు అన్న సంగతి నాకు ఇంకా పూర్తిగా నెంబర్లు చెప్పలేదు. అక్కడి నుంచి ఇక్కడికి పంపించినారు అని చెప్పి నెంబర్లు చెప్తా ఉన్నారు. ఇక్కడ 2 చనిపోయినారు, రుయా హాస్పిటల్లో 4 చనిపోయినారు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా 50-60 మంది తొక్కిసలాటలో గాయాలై ఉన్న పరిస్థితుల మధ్య పేషెంట్ కనిపిస్తా ఉన్నారు. 6 మంది చనిపోయిన పరిస్థితుల మధ్య మొట్టమొదటిసారిగా తిరుపతిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.